వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విభిన్న ప్రతిభావంతులకు 1240 ఉపకరణ పరికరాలను పంపిణీ చేసిన అధికారులు. గణేష్ మండపాలలో విద్యుత్ ఏర్పాటుకు డబ్బు చెల్లించాలి. ఏడి శ్రీనివాసులు. కవర్లు విక్రయిస్తే దుకాణాలు సీజ్. బురద జల్లే కార్యక్రమాలను కాంగ్రెస్ మానుకోవాలి. బీజేపీ పట్టణాధ్యక్షులు జగదీష్ రాజు. వార్తలను వివరాలు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా పరిశ్రమలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర వాణిజ్య శాఖ మరియు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ పేర్కొన్నారు. సోమవారం కడా కార్యాలయం నందు కుప్పం నియోజకవర్గంలో వివిధ పారిశ్రామిక పార్కులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, కడా పీడీ వికాస్ మర్మత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ కార్యదర్శి మాట్లాడుతూ కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కింద కుప్పంలో పారిశ్రామిక యూనిట్లను స్థాపించడానికి 2 కంపెనీలకు భూమి కేటాయించడం జరిగింది. అందుకు కావాల్సిన మౌలిక వసతులన్నీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒక పాల ఉత్పత్తి మరియు పశుగ్రాస ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయగా మదర్ డైరీ ఒక పండ్ల గుజ్జు ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ కు అనుగుణంగా ఉన్న ఈ కార్యక్రమాలు పేదరికాన్ని నిర్మూలించడం ఒక ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో 2 పారిశ్రామిక పార్కులకు ఆమోదం లభించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ 2 పార్కుల వల్ల కుప్పం ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. ఈ 2 పారిశ్రామిక పార్కులకు అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చేపడుతున్నట్లు తెలిపారు. గణేష్ మండపాలకు సంబంధించి విద్యుత్ కనెక్షన్లకు డబ్బు చెల్లించాలని ఆ శాఖ ఏడి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం పుంగనూరులోని సబ్ స్టేషన్లో ఆయన కేఎస్టీవీతో మాట్లాడుతూ 250 వాట్స్కు 500 రూపాయలు, 500 వాట్స్కు 1000 రూపాయలు, అంతకంటే ఎక్కువ విద్యుత్తును ఉపయోగించేవారు 1500 రూపాయలు చెల్లించాలన్నారు. ఈ విషయాన్ని వినాయక చవితి ఉత్సవ నిర్వాహకులు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విద్యుత్ తీసుకునే విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. పుంగనూరు సబ్ డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా పుంగనూరు పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి అందరూ కార్యనిర్వాహకులకు విద్యుత్ శాఖ తరఫు నుంచి చిన్న విన్నపం. మీరు వినాయక మండపాలకు విద్యుత్ తీసుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. అక్కడ వాడేటటువంటి సర్వీస్ వైర్లు జాయింట్ లేకోకుండా చూడండి. అదేవిధంగా మీకు ఏ చిన్న సమస్య వచ్చినా మేము అక్కడ డిస్ప్లే చేసేటటువంటి విద్యుత్ సిబ్బంది యొక్క ఫోన్ నంబర్లకు ఫోన్ ద్వారా తెలియచేయండి. ఈ సందర్భంగా మండపం దగ్గర వినాయక ఉత్సవాలు నిర్వర్తించేటటువంటి కమిటీ సభ్యులందరికీ నేను తెలియజేయడం ఏమనగా, మీరు దయచేసి అనఫిషియల్గా విద్యుత్ కనెక్షన్ తీసుకోవద్దండి. ఒక 4 నుంచి 6 బల్బ్స్ వాడేటటువంటి మండపాలకు, అంటే విద్యుత్ వాడకము లెస్ దాన్ 250 వాట్స్ ఉండేవాళ్ళు 500 రూపాయలు, 500 వాట్స్ వరకు వాడేవాళ్ళు 1000 రూపాయలు, 500 వాట్స్ పైన వాడేటటువంటి వాళ్ళు 1500 రూపాయలు డిపార్ట్మెంట్కు డబ్బు చెల్లించండి. ఈ విధంగా పైన సూచించిన విధంగా విద్యుత్ వాడడానికి ఈ అమౌంట్ని డిపార్ట్మెంట్ వారికి చెల్లించి మీరు రసీదు పొందండి. అలా కాకుండా మీరు విద్యుత్ డైరెక్ట్గా వినియోగించినట్టయితే ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు నిర్వాహకులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మా విన్నపాన్ని ప్రతి ఒక్కరూ మీరు గ్రహించి విద్యుత్ శాఖకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు మీ విద్యుత్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పుంగనూరు. ద్విచక్ర వాహన మెకానిక్లకు సిఐ సుబ్బరాయుడు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. పుంగనూరులోని జడ్పీ అతిథి గృహంలో అసోసియేషన్ సమావేశం జరిగింది. ప్రతి రంగంలోనూ పనిచేసే వారికి ఐడి కార్డు ఉంటుందని, దానితోనే వారికి గుర్తింపు లభిస్తుందని సిఐ అన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు బండకుమార్ మాట్లాడుతూ 120 మంది మెకానిక్లు ఉన్నామని, తమకు కమ్యూనిటీ
ఫ్యాక్టరీ భవనానికి స్థలాన్ని మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అర్షద్, ఉపాధ్యక్షులు అస్మతుల్లా, కార్యదర్శి షాజహాన్, ట్రెజరర్ అబ్దుల్ రౌఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పుంగనూరు టూ వీలర్ మెకానిక్స్ అసోసియేషన్ తరఫున మేము ఈరోజు పుంగనూరు సిఐ గారిని, ఎస్ఐ గారిని ఇన్వైట్ చేశాము. అలాగే పుంగనూరులోని మెకానిక్ సోదరులకు ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ కార్డులు పంపిణీ చేశాము. అలాగే మాకు మా కమిటీ హాల్ కోసం మేము చాలా ప్రయత్నించాము, కానీ నాయకులు ఎవరు మమ్మల్ని స్పందించలా. దాంట్లో మాకు ఈ ప్రభుత్వం తరఫున కమిటీ హాల్కి సహాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మన మెకానిక్ సోదరులు ఐడి కార్డు పెట్టుకొని మీకేమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మన పెద్దల ద్వారా వచ్చి మీరు ఏమన్నా సహాయం తీసుకుంటే మేము తీసేదానికి మేము సహాయం చేయ దాంట్లో మేము ముందరుంటామని పేరు పేరున చెప్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేస్తున్నందుకు మీ మెకానిక్ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణ పరికరాల పంపిణీ కార్యక్రమం పుంగనూరులో ఆ శాఖ అధికారులు నిర్వహించారు. సోమవారం స్థానిక బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గం నుంచి అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విభిన్న ప్రత్యేక ప్రతిభావంతుల జిల్లా అధికారి వినోద్ మాట్లాడుతూ సుమారు 56 లక్షల రూపాయలు విలువ చేసే 1240 వివిధ పరికరాలను 479 మందికి అందిస్తున్నట్లు చెప్పారు. బ్యాటరీ ట్రై సైకిళ్లు, చేతి కర్రలు, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు, ట్రై సైకిళ్లు ఇలా ఉపకరణాలను అందించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అలింకో సంస్థ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సమావేశం అనంతరం విభిన్న ప్రత్యేక ప్రతిభావంతులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాజశేఖర్, ఎంఈఓలు నటరాజ్ రెడ్డి, రెడ్డెన్న శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ తీసుకొని ఇక్కడ బయట వచ్చేయాలి. ఈ పక్క రావాలా, ఇక్కడ రండి. చూపిస్తాడు ఆధార్ కార్డు చూపిస్తా సార్, పుంగనూరు నియోజకవర్గంలోని విభిన్న ప్రతిభావంతుల కొరకు గతంలో 21 డిసెంబర్ 2024 తారీఖున జరిగిన అసెస్మెంట్ క్యాంప్ తాలూకు అందులో నమోదు చేసుకున్న విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల కొరకు ఇచ్చే పరికరాలను ఈరోజు అనగా ఈరోజు 25/8 తారీఖు ఆగస్టు నెలలో మనము వీటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీని విలువ 56 లక్షలు. 479 మంది ఇందులో ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. వాళ్ళందరికీ ఈరోజు ఆ పరికరాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మొత్తం 1240 మంది దానికి సంబంధించిన పరికరాలందరికీ, అంటే ఈ విభిన్న ప్రతిభావంతులకు వయోవృద్ధులకు కలిపి ఇన్ని రకాల పరికరాలను ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. మత పదార్థాలు జీవితాలని చిదిమేస్తాయని, అలాంటి వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలని పుంగనూరు సిఐ సుబ్బరాయుడు సూచించారు. సోమవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో అవగాహన సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐ సుబ్బరాయుడు మాట్లాడుతూ చెడు స్నేహాలతో దురలవాట్లకు గురవుతారని పేర్కొన్నారు. మత్తుకు బానిసైతే భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. విద్యార్థులు చదువుపైనే దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. పుంగనూరు మండలం రాగన్నపల్లి వద్ద సోమవారం ఆటో బోల్తా పడింది. నేతిగుట్లపల్లి నుంచి ఆటో వస్తూ ఉండగా కుక్కల గుంపు అడ్డు రావడంతో అదుపు తప్పింది. ఈ ఘటనలో నేతిగుట్లపల్లికి చెందిన ఈరమ్మ, మహేశ్వర, ఈశ్వరమ్మతో పాటు మోదుగులపల్లికి చెందిన ముని వెంకటమ్మ, గంగులమ్మలు గాయపడ్డారు. వారిని స్థానికులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వైద్య చికిత్సలు అందించారు. ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలనను చూసి ఓర్వలేక కాంగ్రెస్ బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉందని పుంగనూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు జగదీష్ రాజు అన్నారు. కాంగ్రెస్
పార్టీ వారు చేపట్టిన ఓట్ చోర్ గద్దె చోడ్ కార్యక్రమంపై బీజేపీ తరఫున వారు స్పందించారు. ధీటుగా సమాధానమిచ్చారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పూర్తిగా భూస్థాపితం కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మల్లికారాణి, పెద్దమఠం బాబు, అరవపల్లి వెంకటరెడ్డి, చంద్రరాజు, జంగాల ఉమామహేష్, రమేష్, రెడ్డి కుమార్, మంజు, దిలీప్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్ చోర్ గదే చోర్ అనేసి వాళ్ళు ఏదైతే ర్యాలీ నిర్వహించి భారతీయ జనతా పార్టీ ఓట్ చోర్ చేస్తుంది అని చెప్పి తెలియజేశారు. రాహుల్ గాంధీ నామ్ చోర్ అని చెప్పి నేను చెప్తున్నాను. గాంధీ అన్న పేరు అడ్డం పెట్టుకుని నా 70 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసింది గాంధీ అన్న పేరు పెట్టుకునేసి వెనక నుండి ఇన్ని ప్రజలందరినీ మభ్యపెట్టి గత 70 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడైతే వాళ్ళకు కావాల్సినట్టు రూల్స్ అన్ని వాళ్ళే మాడిఫై చేసుకొని వాళ్ళకు కావాల్సినట్టు వాళ్ళ చట్టాన్ని సవరించుకొని అనేది జరిగింది. ఇప్పుడు బీహార్ ఎలక్షన్లో గురించి మాట్లాడుతున్నారు. బీహార్ ఎలక్షన్లో దాదాపు 22 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఆల్రెడీ ఈసీఐ గుర్తించింది. ఇదివరకే నిన్నటి రోజున అలాగే మాట్లాడుతూ మోడీకి అవసరమైనప్పుడు రాష్ట్రాల ఎలక్షన్లు వచ్చినప్పుడు పాకిస్తాన్తో యుద్ధం అని చెప్పి అంటారు అని చెప్పి తెలియజేస్తున్నారు. అసలు పహల్గామ్ అటాక్ అనేది చేసినప్పుడు అందరూ సైలెంట్గా ఉండాలంటే అవుతుందా? దేశం మీద దాడి జరిగినప్పుడు ప్రతిఘటించరా? ఎవరన్నా కానీ ఖచ్చితంగా ప్రతిఘటిస్తారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల పార్టీ, ప్రజలకు ఏది కావాలో ఏది చేయాలో అనేది తెలుసు. ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. దేశం మీద దాడి జరిగినప్పుడు మేము ప్రతిఘటించి మనకు కావాల్సినటువంటి ఇండియా ఎప్పుడు కానీ వెనకడుగు వేయదు అన్నది క్లియర్గా తెలియజేయడానికి ఆపరేషన్ సింధూర్ అనేది నిర్వహించడం జరిగింది. దాని ద్వారానే ప్రపంచ దేశాలన్నీ కూడా చూసి భారతదేశం అంతకు ముందులా లేదు, ఎంతో ముందుగా వచ్చింది, టెక్నాలజీని కూడా యూజ్ చేస్తుంది అనేసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపోయేలాగా మన సక్సెస్ అనేది జరిగింది. కాబట్టి ఓట్ చోర్ అనేది అది ఎంత మాత్రమో వాస్తవం కాదు. ప్రజల్ని మభ్యపెట్టడానికి మాత్రమే కేవలం ఓట్ చోర్ అనే పదాన్ని వాడుతున్నారు. ఇకనైనా మీరు కనువిప్పు తెలుసుకొనేసి ప్రజలకి వాస్తవాలు మాత్రమే చెప్పండి, ప్రజలకు మభ్యపెట్టకండి అని తెలియజేస్తున్నారు. చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. గణనాథుని ప్రతిమలు పుంగనూరుకు తరలి వస్తున్నాయి. ఈ నెల 27వ తేదీన జరిగే వినాయక చవితి సందర్భంగా ఆదివారం రాత్రి పుంగనూరులోని మదనపల్లి రోడ్డు మార్గం నుంచి పుంగనూరులోకి బళ్ళారి డ్రమ్స్, బాణా సంచాలు పేలుస్తూ యువకులు నృత్యాలతో గణపతికి స్వాగతం పలికారు. ఎన్ఎస్పేట, నాగపాలెం వీధుల్లో ఏర్పాటు చేయనున్న వినాయకుడి విగ్రహాలకు ప్రత్యేక స్వాగతం పలికారు. గణనాథులను చూడటానికి ప్రజలు భారీగా తరలివచ్చారు.
ఇంటర్మీడియట్ తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తున్న మురళీమోహన్ 3 పోస్టులకు ఎంపికైనట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. చాడేపల్లి మండలం ఏ కొత్తకోటకు చెందిన గంగిరెడ్డి కుమారుడు మురళీమోహన్ డిఎస్సి 2025లో 3 ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ తెలుగులో 78.07 మార్కులతో 16వ ర్యాంక్, పీజీటీలో 77.5 మార్కులతో రాయలసీమ జోన్లోనే 20వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. అలాగే టీజీటీలో 72.20 మార్కులు సాధించారు. ఈ విషయం నాకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ విషయానికి తోడ్పడిన గురువులకు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని శానిటరీ ఇన్స్పెక్టర్ ముని వెంకటప్ప హెచ్చరించారు. కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు బృందాలుగా ఏర్పడి సోమవారం పట్టణంలోని పలు దుకాణాలపై ఆకస్మిక దాడులు చేశారు. ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్న వారికి 4,100 రూపాయలు జరిమానా విధించారు. మరొకసారి విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని జాయింట్ కలెక్టర్ విద్యాధరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన 359 అర్జీలను జాయింట్ కలెక్టర్ విద్యాధరి స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ వారితో పాటు ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ కుసుమకుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీదారు సంతృప్తి చెందేలా వేగంగా పరిష్కరించినప్పుడే అధికారులపై విశ్వాసం కలుగుతుందన్నారు. మొత్తం 359 అర్జీలు. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు: రెవెన్యూ మరియు సర్వే శాఖకు సంబంధించి 258, పోలీసు శాఖ 8, పంచాయతీరాజ్ 5, విద్యాశాఖ 7, ఐసిడిఎస్ 4, వ్యవసాయ శాఖ 6, పౌర సరఫరాల శాఖ 4, డిఆర్డీఏ 18, విభిన్న ప్రతిభావంతుల శాఖ 3, డిసిహెచ్ఎస్ 10, డిఎంఎన్హెచ్ఓ 8, ఉద్యాన శాఖ 3, పశుసంవర్ధక శాఖ 3, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ 1, ఎల్డిఎం 1, ఏపీఎస్ఆర్టీసీ 1, ఇరిగేషన్ 5, సైనిక సంక్షేమ శాఖ 3, విద్యుత్ శాఖ 3, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 2, గురుకులం 2, గ్రామీణ నీటి సరఫరా శాఖ 3, గృహ నిర్మాణ సంస్థ 1. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జాయింట్ కలెక్టర్, ట్రైనీ కలెక్టర్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు, డిఎస్పీ సాయినాథ్ ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి 32 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో భాగంగా అడిషనల్ ఎస్పీ ఫిర్యాదుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అన్ని ఫిర్యాదులపై చట్టబద్ధమైన విచారణ జరిపి గడువులోగా సమస్యలు పరిష్కరించాలన్నారు.
శ్రీ నిజానంద మునిచంద్రాచార్యుల 10వ వార్షికోత్సవం సందర్భంగా పూజా మహోత్సవాన్ని నిర్వహించారు. పుంగనూరు మండలం సింగిరిగుంట గ్రామ సమీపన ఆశ్రమంలో మహోత్సవాన్ని నిర్వహించారు. తర్వాత గురువులకు సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు. मम व्यवहारिक स्वप्नोद्योगानां बाल्या कौमार यौवन वार्धक्योकले गुरुपदशान्ति स्नानं सिद्ध्यार्थं षोडोपचार पूजा विधानम् अंकरिष्ये. कलश पूजा. कलशस्य मुखे विष्णुः कण्ठामुखे विष्णुः कंठे रुद्रसमासितः मूले तत्त्वसितो ब्रह्ममर्ते मातृगुणासुरः कुक्षेतो सागर सर्वे सप्तद्वीपवसुन्धर ऋग्वेदो यजुर्वेदो सामवेदो अदर्वणः महामानिकस्य जगत्सृष्टे मध्ये भाषणगुरुपदशान्ति स्नानम् अहङ्करिष्ये. श्रीकण्ठाकण्डविरहिताय सद्गुरुपादसन्निधौ श्री निजगुरु दर्शना करुणकटाक्षवीक्षण सिद्ध्यार्थम् दीपं ज्योति परब्रह्मं दीपं सर्वतोमोहरं दीपेन नाट्यते सर्वं सदा दीपं नमस्तुते. अपवित्र पवित्रोता सर्वावस्थानगुणकर्माणि केशवराजीवेशमुख्यश्री भूतिपर्यधारितं श्रीकरं च पवित्रं च रोगनिवारणं लोकवश्यकरं पुण्यं तत्त्वं त्रैलोक्यं పుంగనూరు తాలూకాలో మరి ఈ సింగిరిగుంట గ్రామ సమీపంలో ఈ నిజానంద మునిచంద్రార్యుల వారి యొక్క 10వ దశమ వార్షికారాధన సందర్భంగా శ్రీ శివరామ దీక్షిత గురు పరంపర ఆశ్రమములో మరి ఈ గురు పూజ జరుపుకుంటున్నాం. ఇది ఈ సృష్టిలో ఈ పూజలని పూజింపగా ఆ పూజలోన పూజబడినే పూజ చేసేదనని మనకు సృష్టిలో ఎన్నో పూజలు ఎన్నో దైవారాధనలు ఉంటాయి. మరి పూజింపదగినటువంటి పూజ్యమైనటువంటి వస్తువు ఏది అన్నప్పుడు మనకు పూజింపదగింది అది గురువు. ఆ గురువును పూజించేటటువంటి గురు పూజ. ఇది మరి పృథివీలో మానవ జన్మంబు దొరకదు. ఈ పృథివీ మానవ జన్మయే పెద్ద ఫలము. గురుని పూజించుటన్నదో గొప్ప ఫలము. పూర్ణ బోధన పొందుటే పూర్ణ ఫలము. ఎంచు దలచి త్రిఫలముల అయ్యకిడుదు. మరి ఈ విధంగా గురువు తప్ప ఈ సృష్టిలో పూజ్యనీయ స్థానం ఉన్నటువంటిది అధిష్టాన చేతన బ్రహ్మమైనటువంటి ఈ సృష్టికి ఆ గురుమూర్తియే శ్రీ గురు పరమాత్మయే తప్ప ఇతర ఏ వస్తువు అన్నీ అనాత్మ పదార్థాలేనని ఆత్మ పదార్థమని తెలుసుకొని గురువును పూజించేటటువంటి యొక్క గురు పరంపర సాంప్రదాయం ఇది. ఈ భూమండలంలో నాయన గారు చెప్పినట్లు ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాలకన్నిటికీ గురువు అయినటువంటి సాంప్రదాయము ఇది గురు పూజ చేయదగినటువంటి సాంప్రదాయము. అట్లా గురుని పూజించి భజించి సేవించి ధరించేటటువంటిది ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా చెప్పేటటువంటిది. పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు మనకు శృతి వాక్య ఇది శృతి ప్రమాణంతో చేసేటటువంటిది, వేద ప్రమాణాలతో చేసేటటువంటిది. నగురోరధికం 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 ఇది శివశాసనం ఇది శివశాసనం ఇది శివశాసనం అని శివుడు శాసించి చెప్పినటువంటి యొక్క గురు పూజ ఇది. గురువు కన్నా మిక్కిలి దైవం లేదని ఆ గురుడే అధిష్టాన చేతన బ్రహ్మమై ఈ సృష్టి స్థితి లయాలను చేసేటటువంటి వాడని అటువంటి గురువు మనకు శరీరధారిగా వచ్చి గురు సాక్షాత్ పరబ్రహ్మము అయ్యనారాకి ఈ విశ్వ సృష్టిలో ఈ భూమండలమున ప్రపంచం మొత్తమున కూడా ఉన్నటువంటి దాంట్లో ఎన్నో వందల కోట్లాది మనుషులు జన్మించి
అటువంటి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సంస్థలు, సాంప్రదాయాలు, సిద్ధాంతాలు ఎన్నో చాలా ఉన్నాయి. అందులో ఒక మేరు శిఖరము లాంటిది, గొప్పనైనటువంటిది దక్షిణామూర్తి మొదలుకొని ఇప్పటి వరకు మన గురుదేవుల వరకు పరంపరగా ఇది చాలా ప్రశస్తి చెందుతూ బాగా వెలువొందుతూ అతి వైభవంగా సుమారుగా శారీరక బాధలు, ఆర్థిక బాధలు ఇటువంటివన్నీ ఉంటాయి. ఈ బాధలన్నీ ఏ బాధ ఉన్నవానికి ఆ బోధ చెప్పి మానసికంగా ఉన్నటువంటి వానికి మనస్సు యొక్క వ్యవహారం ఏంది, మనసు ఎలా పుట్టింది, మనసు దేని వల్ల వచ్చింది, దాని స్వభావం ఏంది, దాని యొక్క సులక్షణం ఏంది, దాని స్వరూపం ఏంది అనేటువంటి మనసుకున్నటువంటి యొక్క ఆ మనసుకున్న బాధలు, మానసిక బాధలు పోగొడతారు. తర్వాత శారీరక బాధలు ఉంటే ఈ శరీరం ఎట్లా పుట్టింది, దేని వల్ల పుట్టింది, దీనికి ఉన్నటువంటి వ్యవస్థలు ఏంటివి, ఎందుకు ఈ బాధలు అనుభవిస్తుంది అని చెప్పని దాని విషయాలు పూర్తిగా శరీరంలో ఉన్నటువంటి యొక్క విషయాలు అన్నీ చెప్పి ఆ బాధను తీసేస్తారు. ఆర్థిక బాధ ఉన్నటువంటి వారికి ఆర్థికమైనటువంటి ఒక బోధన చెప్పి ఈ బాధలు తీసేస్తారు. వేరే ఏదో నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి, నువ్వు కుండలి చెయ్యి, యోగం చెయ్యి, శ్వాస మీద ధ్యాస పెట్టు అనేటువంటి ఇటువంటివి ఏమి చేయకుండా స్పష్టంగా దీనికి నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు, నువ్వు ఏమై ఉన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, రేపు చచ్చిపోయా అని చెప్పి అందరం అంటాం. ఎక్కడికి పోయా అంటే ఏం చెప్తాము, ఎవరైనా చెప్పలేము. ఎవరు చెప్తారు? గురువులు చెప్తారు, ఈ సాంప్రదాయం చెప్తాది, ఈ అచల సిద్ధాంతం చెప్తాది. నువ్వు ఎక్కడి నుండి వచ్చినావో సృష్టిలోకి, నువ్వు తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తావో అనేటువంటి విషయాన్ని చెప్పి మనం ఉండగానే మనల్ని లేకుండా చేస్తాడు గురువు. కాబట్టి అటువంటి ఒక గురు శిష్యుల ధర్మం చేత వెలుగుతున్నటువంటి యొక్క ఈ సిద్ధాంతము చాలా గొప్పది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విభిన్న ప్రతిభావంతులకు 1240 ఉపకరణ పరికరాలను పంపిణీ చేసిన అధికారులు. గణేష్ మండపాలలో విద్యుత్ ఏర్పాటుకు డబ్బు చెల్లించాలి. ఏడి శ్రీనివాసులు. కవర్లు విక్రయిస్తే దుకాణాలు సీజ్. బురద జల్లే కార్యక్రమాలను కాంగ్రెస్ మానుకోవాలి. బీజేపీ పట్టణాధ్యక్షులు జగదీష్ రాజు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.